నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నేత్రానందంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, గోవిందనామ స్మరణలో భక్తులు. రెండో రోజు 3 నామినేషన్లు, 2 ఎమ్మెల్సీలకు మొత్తం 12 మంది దాఖలు. పట్టాలెక్కుతున్న పథకాలు, ఒక్క లబ్ధిదారులకు రేషన్. ఆ 16 కోట్లు ఎక్కడ? కేంద్ర మంత్రి హామీ ఇచ్చిన చర్యలు శూన్యం. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగరంలోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా పలు పార్టీల నేతలు, ఇతర ముఖ్యులు హాజరయ్యారు. యాగశాలకు పుట్టమను తీసుకొచ్చే కార్యక్రమం నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు, అధికారులు నగరంలోని గౌరీ శంకరాలయం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు శోభయాత్ర నిర్వహించారు. కరీంనగర్ మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. మంగళవారం రెండో రోజు వేడుకలు ప్రారంభం కాగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్, బీజేపీ రాష్ట్ర నాయకులు గుగ్గిళ్ల రమేష్, అంజని కుమార్, ఇతర అధికారులు వేడుకలో పాల్గొన్నారు. ఆలయంలో విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యవచనం, రక్షాబంధనం, శేషవాహన సేవ కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజు పుట్టమన్ను అనే కార్యక్రమాన్ని మనము మన దేవాలయం నుండి వెళ్ళి శివాలయం నుండి తీసుకొని వచ్చే ఆనవాయితీ ఉన్నది. మనము అదేవిధంగా పుట్టమన్నును ఈరోజు తీసుకురావడం జరిగింది దేవాలయానికి. ఇప్పుడే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ రోజు నుండి ప్రతిరోజు ఒక వాహన సేవ కూడా ఉంటుంది. భక్తులందరూ కూడా అధికంగా పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఆలయంలో యాగశాలకు పుట్టమను తీసుకొచ్చే కార్యక్రమం నేత్రానందంగా కొనసాగింది. నగరంలోని పాత బజార్ శివాలయంని మార్కెట్లోని శ్రీవారి ఆలయం వరకు శోభాయాత్రగా తరలి వచ్చారు. వివిధ పార్టీల నేతలు, ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి ప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున ఈ వేడుకలో పాల్గొన్నారు. ఏ జన్మల పుణ్యమో, ఏనాటి బంధమో, ఎన్నెన్నో జన్మల బంధం, మరవరాని బంధం ఈ మార్కెట్లో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సాక్షాత్తు తిరుమలకొండ శ్రీవారి కరీంనగర్కు రావడం, బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరగడం, పెద్ద ఎత్తున భక్తజనం భక్తులు రావడం చాలా సంతోషకర విషయం. ఈ యొక్క దాతల ద్వారా పూర్తిగా ఈ యొక్క దేవస్థానానికి సంబంధించినటువంటి ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున వివిధ ప్రభుత్వ శాఖల యొక్క సహకారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలో ఆధ్యాత్మిక భక్తి గీతాలు, పారాయణాలు కొనసాగుతున్నాయి. తొలి రోజు సోమవారం రామకృష్ణ భజన మండలిచే భజన కార్యక్రమం, సుందరగిరి పౌరాణిక నాటక కళా బృందం, మణిమాల సాయినగర్ గ్రూప్ వారిచే పారాయణం, మార్సిటీ హేమలత ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, అభయాంజనేయ స్వామి భజన మండలి వారిచే భక్తిరస వేడుకలు జరిగాయి. మంగళవారం ఉదయం ఆర్యవైశ్య బృందంచే సత్సంగం, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భజనలు ఆకట్టుకున్నాయి. నిత్యం ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, పారాయణాలు, నాట్యాలు, నాటకాలు, ఏకపాత్ర అభినయాలు, హరికథలు, ఉపన్యాసాలు, పారాయణాలు ఇలా ప్రతిరోజు కూడా ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరం మనకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ స్వామివారిని కీర్తిస్తూ ఆ కార్యక్రమాలు మనం తిలకించబోతున్నాం. చాలామంది ఇప్పటికే భక్తులు నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ వేడుకలో చాలా అద్భుతంగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. రావణ కాస్ట్లా మారింది డంపింగ్ యార్డ్. తరచూ మంటలు చెలరేగడం, దుర్గంధమైన పొగతో నగర ప్రజలకు నరకయాత్ర తప్పడం లేదు. ప్రభుత్వాలు మారినా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ హామీ ఇచ్చినా ఎక్కడి గొంగళ అక్కడే అన్న చందంగా మారింది. చెత్త శుద్ధీకరణకు 2022లో కేటాయించిన 16 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు ఏమయ్యాయనే ప్రశ్నకు అధికారుల నుండి సమాధానం లేకుండా పోయింది. బయో మైనింగ్ ప్లాంట్ శుద్ధి చేపట్టకపోవడం వల్ల డంపింగ్ యార్డ్ గుట్టలా మారడం, ఇందులో తరచూ మంటలు చెలరేగడం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇదిగో మీరు చూస్తుంది నగరంలోని మానేరు ఒడ్డునున్న డంపింగ్ యార్డ్. మంటలు చెలరేగి దట్టమైన పొగరాడుతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దుర్గంధమైన పొగ వల్ల నగరంలోని సుమారు 5 డివిజన్లోని ప్రజలు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. తాజాగా
పొగమంటలతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. మంటలను ఆర్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా శాశ్వత పరిష్కారం చేపట్టకపోవడం దురదృష్టకరం. జూన్లో నగరంలోని డంపింగ్ యార్డ్లో చెత్త శుద్ధీకరణకు బయోమైనింగ్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఎందుకు స్మార్ట్ సిటీ నిధుల నుండి 16.50 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. ఎందుకు 2 యంత్రాలు ఏర్పాటు చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. సంవత్సరంలోని డంపింగ్ యార్డ్లోని చెత్త నిల్వలను పూర్తిగా శుద్ధి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అతిగతి లేదు. నిర్వాహకులు తీర్చూస్తే ఈ ప్లాంట్ తో చెత్త శుద్ధీకరణ అసాధ్యమని తేలిపోయింది. అయినా మున్సిపల్ యంత్రాంగం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయింది. కరీంనగర్ నడి మధ్యన మానేరు తీరాన 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న డంపింగ్ యార్డ్ తొలగింపు సవాల్గా మారింది. 2 ఏళ్ల క్రితమే 2.5 లక్షల మెట్రిక్ టన్నులున్న చెత్త ప్రస్తుతం 3 నుండి 4 లక్షల మెట్రిక్ టన్నులకు వరకు పేరుకుపోయింది. ఇది తరచుగా తగలబడుతూ దట్టమైన దుర్వాసనతో కూడిన దట్టమైన పొగ నగరంలో విస్తరిస్తూ ఉండడం సర్వసాధారణంగా మారింది. సుమారు 10 డివిజన్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వస్తున్న చెత్తతో డంపింగ్ యార్డ్లో స్థలం లేక ఇక నిల్వించేందుకు తంటాలు పడుతున్నారు పారిశుద్ధ్య సిబ్బంది. గత నెలలో స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రజలకు భరోసా ఇచ్చారు. అయినా చెత్త శుద్ధీకరణ చర్యలు చేపట్టలేదు. కరీంనగర్ అభివృద్ధిని ఆపే ప్రసక్తి లేదు. ఏ ఆశతోని ఏ ఆలోచనతోని మీరు ఒక బాధ్యతను భుజ స్కంధాల మీద పెట్టారో ఈ కరీంనగర్ పుట్ల బిడ్డగా ఈ మానేరు నీళ్లు తాగిన కాబట్టి తప్పకుండా ఈ కరీంనగర్ అభివృద్ధికి కంకణ బద్దునే ముందుకు సాగుతాను. బయో మైనింగ్ ప్లాంట్ కు కేటాయించిన 16 కోట్ల నిధుల ఖర్చుపై ఇప్పటి వరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. వాటిని ఖర్చు చేశారా లేక నిల్వ ఉన్నాయా అనే దానిపై ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా ఉన్న జిల్లా కలెక్టర్ స్పష్టం చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేసి డంపింగ్ యార్డ్ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. గత ఎన్నికల హామీ మేరకు కార్యాచరణలో చూపుతోంది కాంగ్రెస్ సర్కార్. ఇందులో భాగంగా 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీగా ఈ నెల నుండి బియ్యం పంపిణీ చేపట్టనున్నారు. గత మాసంలో మండలానికి గ్రామం చొప్పున సభలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు బియ్యాన్ని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1608 కొత్త కార్డులను ఎంపిక చేయగా ఆయా కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా ఈ నెల నుండి బియ్యం పంపిణీ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న 4 సంక్షేమ పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆయా జిల్లాల్లో మంత్రులు ప్రజాప్రతినిధులు ఆయా పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు నిర్వహించిన గ్రామ సభలో రేషన్ కార్డులకు అర్హులను అధికారులు ఎంపిక చేయగా వారికి ఈ నెల నుండి రేషన్ బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 63 మండలాలు 14 మున్సిపల్స్ 2 కార్పొరేషన్ల పరిధిలో కొత్తగా 1608 మందికి రేషన్ కార్డులు మంజూరు చేశారు. ఇందులో 9663 మంది లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన రేషన్ కోటాను సివిల్ సప్లై శాఖ కేటాయించింది. దీంతో లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కాగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై లబ్ధిదారులు ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని ప్రకటించింది. కరీంనగర్ జిల్లాలో 2,57,752 రేషన్ కార్డులు, 15,791 కుటుంబాలకు అంత్యోదయ, మరో 42 మందికి అన్నపూర్ణ కార్డులున్నాయి. రేషన్ కార్డు ద్వారా ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. అంత్యోదయ కుటుంబాలకు 35 కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తున్నారు. తాజాగా 1,600 కార్డులు పెరిగాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. దారిద్ర్య రేఖకు దిగువనున్న వారిని గుర్తిస్తూ పెన్షన్, ఇల్లు మంజూరు, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, పిల్లలకు స్కాలర్షిప్స్, రాయితీ రుణాలు ఇలా ఆయా శాఖల్లో లబ్ధి కోసం రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డులు జారీ, లబ్ధి తదితర అంశాల్లో గందరగోళ పరిస్థితుల్లో వేలాది కుటుంబాలు లబ్ధి పొందలేకపోయాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం వల్ల సంతోషం వ్యక్తమవుతోంది.
రేషన్ కార్డుల ఎంపికపై లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. గతంలో నిర్ణయించిన నిబంధనలను సవరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సర కుటుంబ ఆదాయం 1,00,000. పట్టణ ప్రాంతాలకు 2 లక్షల పరిమితితో కార్డులు జారీ చేశాయి ప్రభుత్వాలు. 11 ఏళ్ల తర్వాత ప్రస్తుత సగటు పేద మధ్యతరగతి కుటుంబ ఖర్చులు, పెరిగిన సరుకుల ధరలకు అనుగుణంగా రేషన్ కార్డు ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణలోని బీసీల పర్సంటేజ్ ని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ మాట్లాడారు. రాష్ట్రంలో 56% బీసీలు, 17% ఎస్సీలు ఉన్నారని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న 73.5% ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం పెడుతున్నట్లు తెలిపారు. వర్గీకరణ జరగాలని ఎప్పటి నుండో మాలా మాదిగలకు పోరాటం చేస్తున్నారని గుర్తు చేసిన సీఎం సుప్రీంకోర్టు కమిషన్ నివేదిక, సబ్ కమిటీ సూచనల మేరకు ముందుకెళ్తామన్నారు. గత ఎన్నికల్లో 88 జనరల్ సీట్లలో బీసీలకు 30 సీట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. తమ కులగణన లెక్కలు భవిష్యత్తులో డాక్యుమెంట్స్ రిఫరెన్స్ గా తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీకి రాని వారు అసెంబ్లీ టైం గురించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై రేవంత్ సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన వివరాలు వెల్లడించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంది. ప్రజాపాలన విజయవంతం చేసుకోవడం పట్ల జిల్లా బీసీసీఎల్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌరస్తా వద్ద స్వీట్ల పంపిణీ చేపట్టారు. ఎన్నికల హామీలో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి చారిత్రాత్మక విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు నాయకులు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఎండి తాజ్ రెహమత్ హుస్సేన్, ముత్యం శంకర్, పురం రాజేశం పాల్గొన్నారు. మందు బాటిల్తో చెత్త, ఇతర వేస్టేజ్ నింపి ప్యాక్ చేసి సరఫరా చేయడం కామన్ గా మారింది. బాటిల్లో ఏ నింపినా మందు బాబులు కుక్క తిప్పుకోకుండా తాగుతారని భావించినట్లుగా ఉంది. చల్లగా బీర్ తాగి చిల్లవుదామనుకున్న ఓ యువకుడు బాటిల్లోని చెత్తను చూసి ఒకంత కంగు తిన్నాడు. ఇదేంటని ప్రశ్నించిన మందుబాబుని దబాయించాడు షాప్ యజమాని. పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలోని శ్రీ వెంకటేశ్వర వైన్స్ లో ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. స్నేహితులతో కలిసి బీర్ తాగుతుండగా చెత్తను గమనించి షాక్ గురయ్యాడు. అప్పటికే కొంత బీర్ తాగిన యువకుడు స్థానిక వైన్ షాప్ నిర్వాహకులను నిలదీశాడు. తమకు సంబంధం లేదని యజమాని నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో సదరు వ్యక్తి ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు 26,000 రూపాయల చొప్పున వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు రూప్ సింగ్ కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆ సంఘం జిల్లా సమావేశాలకు ఆయన హాజరై మాట్లాడారు. కార్మికులకు పండగ, ఇతర ప్రభుత్వ సెలవులు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతా ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం అనేక దఫాలుగా సంబంధించినటువంటి కమిషనర్కు, మేయర్కు, అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా అనేక రకాలుగా ఆందోళనలు నిర్వహించి రిప్రజెంటేషన్స్ ఇచ్చి పరిష్కారం చేయాలని కోరినప్పటికీ నామమాత్రంగా సమస్యలను పరిష్కారం చేసినట్టు చూపిస్తూ ప్రధాన సమస్యలన్నింటినీ కూడా పెండింగ్ పెట్టడం వలన అనివార్య కారణాల వల్ల కార్మికులు అనేకమైనటువంటి నష్టాలకు గురవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికైనా కార్పొరేషన్ అధికార యంత్రాంగం, ప్రభుత్వం మా సమస్యల మీద మేము పోరాడతాం. మా హక్కులను సాధించుకునే వరకు మేము వెనుకడుగు వేసే సమస్య లేదు. ఇప్పటికైనా కరీంనగర్ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి శానిటేషన్ విభాగానికి సంబంధించిన అధికారులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. జవాన్ల బాధల నుంచి కార్మికులను విడిపించాల్సిన అవసరం ఆఫీసర్ల మీద ఉంది. అదేవిధంగా కరీంనగర్లో పనికి ఎంత పని చేస్తామో ఇలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి, సమాన పనికి సమాన వేతనం అంటున్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండో రోజు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2, టీచర్ స్థానానికి 1 చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో నామినేషన్లు స్వీకరించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి.
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం 3 నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు 3 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి 2, టీచర్ స్థానానికి 1 నామినేషన్లు వేశారు. అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్లో నామినేషన్లను స్వీకరించారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తీగల ధర్మారం గ్రామానికి చెందిన వేముల కరుణాకర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన పిడిశెట్టి రాజు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి మంచిర్యాల పట్టణానికి చెందిన ఇన్నారెడ్డి తిరుమల రెడ్డి నామినేషన్ వేశారు. ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ స్థానానికి 8, టీచర్ స్థానానికి 4 నామినేషన్లు వేశారు. గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాలకు కలిపి మొత్తం 12 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కేంద్ర బడ్జెట్ నిరసిస్తూ సిపిఎం వినూత్న నిరసన చేపట్టింది. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో చేతిలో చిప్ప, చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆందోళన చేపడుతున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరు వాసుదేవ్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో కరీంనగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని, కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు, అదానీ, అంబానీలకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. కేంద్ర సర్కార్ పేద ప్రజల చేతికి చెప్ప ఇచ్చి చెవిలో పూలు పెట్టిందన్నారు. వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకానికి నిధులు కోత విధించారన్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణకు పెద్దపీట వేయాలని కేంద్రం చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, రమేష్, నరేష్ పటేల్, కోనేటి నాగమణి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ మిత్రపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమే అధిక నిధులు కేటాయించారు. అది తప్పు, పూర్తిగా ప్రజల స్ఫూర్తికి విరుద్ధం. అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం ఈ బడ్జెట్ లో కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ జిల్లాకు తీసుకురావాల్సినటువంటి ఐఐటి గాని, ఐఐఎం గాని, ఇట్లా నవోదయాలు గాని, సైనిక స్కూళ్లు గాని ఇట్లాంటివన్నీ కూడా తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు. గొప్పాలు చెప్పడం తప్ప ఈ జిల్లాకు తీసుకురావడంలో, నిధులు తీసుకురావడంలో ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఆయన ఎంపీగా ఉన్నాడు. ఎంపీగా ఉండి కూడా బడ్జెట్ లో కనీసం జిల్లాకు తగిన ప్రాధాన్యత లేకుండా, నిధులు కేటాయింపులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా బండి సంజయ్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో జిల్లాకు రావాల్సినటువంటి నిధులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. నామినేటెడ్ పదవులపై సీనియర్ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమకు పదవులు దక్కడం లేదని కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ మైనార్టీ నాయకులు రహస్య సమావేశమై చర్చించినట్లు సమాచారం. జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి హాజరైన పలువురు నాయకులు, కార్యకర్తలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. సీనియర్లుగా కొనసాగుతున్న తమకు పదవులు దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్ర నేత షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్లతో కరీంనగర్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో కమరుద్దీన్, ఖాజా ఖాన్ భారీ, షబానా మహమ్మద్, ఇంకారం సికందర్, మొహమ్మద్ జమీల్, ఫెరోజ్, చేయించా అమీర్, అబ్దుల్ రెహమాన్, మిరాజ్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ దుర్సేడ్ వార్డులో గల రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో సోమవారం రాత్రి చోరీ చోటు చేసుకుంది. రేణుకా ఎల్లమ్మదేవి ప్రతిమ, మెడలోని పుస్తలను అపహరించుకుపోయారు దుండగులు. ఆలయ తలుపులను ధ్వంసం చేసి విగ్రహంపై ఉన్న బంగారు ఆభరణాన్ని అపహరించిపోయినట్లు గ్రామ గౌడ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ చోరీపై రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు దుర్సేడ్ గౌడ్ సంఘం అధ్యక్షులు బుర్రా భూమయ్య గౌడ్, ఉపాధ్యక్షులు కొయ్యేడు సంపత్ గౌడ్, డైరెక్టర్ న్యాలం కనకయ్య గౌడ్, న్యాలం వీరయ్య గౌడ్, బుర్రా హరీష్ గౌడ్ తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్. కరీంనగర్, కోతిరాంపూర్, ముకుందలాల్, విశ్రాభవన్ లో ఎస్ఎఫ్ఐ జిల్లా 18వ మహాసభలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అరవింద్, కార్యదర్శి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు అభిలాష్, రోహిత్, పూజ, సహాయ కార్యదర్శులు, డెలిగేట్స్ పాల్గొన్నారు. సంవత్సర పాలనలో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు కానీ సంవత్సరం కాలంలో విద్యారంగంలో ఉన్న సమస్యలు కనీసం ఇప్పటివరకు కూడా సమీక్ష చేయని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మహాసభల సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఇటు దాదాపుగా 8,225 కోట్ల రూపాయల స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ ఉంది. ఇప్పటికే యాజమాన్యాలు, ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు బంధువు పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటుగా విద్యార్థులు
కూడా క్లాసులు కూడా దూరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తక్షణమే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. దాంతోపాటు రాష్ట్రంలో ఆర్భాటంగా పెంచిన ఏదైతే మెస్ ఇవి మానే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.